పంచామృతం కేవలం ప్రసాదం కాదు, ఇది ఒక న్యాచురల్ బయలాజికల్ సూపర్ ఫ్యూయల్ అని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మన భారతదేశ సాంప్రదాయాల్లో ఉన్న చాలా విషయాలు బయటికి సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఉన్న సైన్స్ చాలా డీప్గా ఉంటుంది. అలాంటి అద్భుతమైన కలయికల్లో ఒకటి పంచామృతం. 5 సాధారణ పదార్థాలు: పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర లేదా బెల్లం. ఇవి ఒక్కొక్కటి వేరువేరుగా తీసుకున్న ప్రయోజనాలు ఉన్నాయి, కానీ ఇవి సరైన నిష్పత్తిలో కలిసినప్పుడు ఇది కేవలం మిక్స్ కాకుండా ఒక ప్రత్యేకమైన న్యూట్రిషనల్ కాంబినేషన్ గా మారుతుంది. ఆయుర్వేదంలో, ముఖ్యంగా చరక సంహితలో ఈ కలయికను శరీరానికి సమతుల్యత ఇచ్చే ఆహారంగా వివరించారు. వాత, పిత, కఫ అనే 3 దోషాలను సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుందని చెప్తారు. ఇప్పుడు సైన్స్ పరంగా చూస్తే పంచామృతంలో ఉన్న పదార్థాలు మన గట్ హెల్త్ ను నేరుగా ప్రభావితం చూపుతాయి, మన కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. తేనెలో ఉన్న ఎంజైమ్స్, ముఖ్యంగా గ్లూకోజ్, శరీరంలో యాంటీ మైక్రోబయల్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి రెండు కలిసినప్పుడు మన గట్ మైక్రోబయోను సపోర్ట్ చేసి ఒక సహజ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు తినే ఆహారం బాగా అరిగి శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అబ్జర్వ్ అవుతాయి. ఇంకా నెయ్యి మరియు పాలు తీసుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్స్ విటమిన్స్ అయిన ఏ, డి, ఈ వంటి విటమిన్ల శోషణ పెరుగుతుంది. ఇవి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. పంచామృతం తీసుకున్నప్పుడు శరీరానికి వెంటనే గ్లూకోజ్ లభిస్తుంది. ఇది మెదడుకు తక్షణ శక్తిని ఇస్తుంది. అదే సమయంలో నెయ్యి, పాలు వంటి పదార్థాలు దీర్ఘకాలిక ఎనర్జీని అందిస్తాయి. అందుకే ఇది ఒక ఇన్స్టంట్ ఎనర్జీ కాంబినేషన్ లాగా పనిచేస్తుంది. మైటోకాండ్రియా అంటే మన శరీరంలో ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్స్. పంచామృతంలో పోషకాలు ఈ ఎనర్జీ ప్రాసెస్ ను సపోర్ట్ చేస్తాయి. దాంతో అలసట తగ్గి శరీరం యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఆయుర్వేదం ప్రకారం ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని బలపరుస్తుంది. తరచుగా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పురాతన కాలంలో ఈ పంచామృతాన్ని కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో విలువైనదిగా భావించారు. అందుకే దీన్ని ప్రసాదంగా ఇచ్చారు. అంటే శరీరానికి, మనసుకు 2 విధాలా ఉపయోగపడే ఆహారం. ఇప్పటి భాషలో చెప్పాలంటే ప్రపంచం దీన్ని న్యూట్రాస్యూటికల్స్ అని పిలుస్తుంది. మన దగ్గర చాలా కాలం క్రితమే పంచామృతం రూపంలో ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది హెల్తీ అయినప్పటికీ మితంగా తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. సరైన విధంగా, సరైన మోతాదులో తీసుకుంటే పంచామృతం నిజంగా ఒక న్యాచురల్ సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.